సో హాయ్ గైస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించి 75వ సినిమాకు చేరుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నష్టాలతోనే పరుగును ముగించేలా కనబడుతుంది. ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సైంధవ్ మూవీకి నైజాంలో 7.11 కోట్లు, సీడెడ్లో 3.11 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 9.12 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 19.38 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్లు కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 25.30 కోట్లు బిజినెస్ అయ్యింది. ప్రస్తుతం సైంధవ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కాదు కదా, భారీ నష్టాలను మూటకట్టుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు దారుణ వసూళ్లు వస్తున్నాయి. దాదాపు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో సైంధవ్ చిత్రం బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు కూడా రావడం లేదని తెలుస్తుంది. సైంధవ్ 8 రోజుల కలెక్షన్లు చూస్తే నైజాంలో 3.59 కోట్లు, సీడెడ్లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 0.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.46 కోట్లు, గుంటూరులో 0.70 కోట్లు, కృష్ణాలో 0.75 కోట్లు, నెల్లూరులో 0.30 కోట్లు, ఏపీ ప్లస్ తెలంగాణలో టోటల్ 8.88 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.60 కోట్లు, ఓవర్సీస్లలో 0.90 కోట్లు రాబట్టగా వరల్డ్ వైడ్గా టోటల్ 10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక సైంధవ్ చిత్రం బ్రేక్ 25 కోట్లు కాగా కేవలం 10 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం గట్టెక్కాలంటే 15 కోట్లు వసూలు కావాలి.